నమస్తే. ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ అస్తిత్వంపై తిబ్బపడుతుంది. దీనిపై ప్రెస్ మీట్లు, రౌండ్ టేబుల్ సమావేశాలు సుదీర్ఘంగా కొనసాగిన పరిస్థితి. ఈ మధ్యకాలంలో పొలిటికల్ సర్కిల్లో కూడా కొన్ని వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారినాయి. ఆంధ్రప్రదేశ్కు చెందిన నాయకులు మీ జాగిర అంటూ మాట్లాడడంతో ఏకతాటిపైకారు. ఓ రకంగా అమరవీరుల త్యాగాన్ని ఓ రకంగా విస్మరిస్తూ అవమానపరుస్తూ ఈ రకంగా మాట్లాడడం ఏంటని చాలామంది వ్యతిరేకిస్తున్న పరిస్థితి. అయితే ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో తెలంగాణ రక్షణ వేదిక అధ్యక్షులు చింతల విజయ్ గారి ఆధ్వర్యంలో ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. హోమం కూడా చేయబోతున్నాడంట అస్తిత్వ వేదికకు సంబంధించి. అసలు ఎందుకు చేస్తున్నాడో ఒకసారి కనుక్కుందాం. విజయ్ గారు నమస్కారం అండి. నమస్కారం. అసలు తెలంగాణ అస్తిత్వంపై దాడి జరుగుతుందని చెప్తున్నారు. ఏ రకంగా జరుగుతుంది? ఏ కోణంలో జరుగుతుంది? ఆర్థికంగానా, లేకపోతే భౌతికంగానా, లేకపోతే మాటల రూపంలో జరుగుతుందా? ఆర్థికంగా జరుగుతుంది, భౌతికంగా జరుగుతున్నది, మరియు మాటల రూపం జరుగుతున్నది, మరియు మరి పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రం మీద తెలంగాణ అస్తిత్వం మీద దాడి జరుగుతున్నమాట వాస్తవం. మొన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లోనే జనసేన పార్టీ, ఆంధ్ర జనసేన పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు బానిస కుక్క ఆర్కే సాగర్ అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో తెలంగాణ జర్నలిస్టు మధ్య నిలబడి కూర్చొని మరి తెలంగాణని ఏ జాగిరన్న పవన్ కళ్యాణ్ని సమర్థిస్తూ మాట్లాడిన విధానం మీరు అందరూ చూశారు. నేను అదే చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రం మా అయ్య జాగిరే, మా తాతల జాగిరే, మాట్లాడడానికి నువ్వు ఎవరు అని అడుగుతున్నా. ఈరోజు ప్రశ్నిస్తున్నాం. ఇదే ఆంధ్ర జనసేన పార్టీలకి మళ్ళీ ఒకసారి చెప్తున్నా, విజ్ఞప్తి చేస్తున్నా. మీకు దమ్ము ధైర్యం ఉంటే, తెలంగాణ రాష్ట్ర పౌరుషం చూడాలనుకుంటే, పోరాట యోధులను చూడాలనుకుంటే, మరొకసారి తెలంగాణ వినిపించాలనుకుంటే ఆ ధైర్యం ఉంటే మీరు అడ్రస్ చెప్పండి. మీరే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ఎప్పుడోసారి చెప్పండి, మేము వస్తాం, మాట్లాడదాం బిడ్డ, మీ సంగతిని చూస్తాం. ఇప్పుడు ఈ డెమోక్రటిక్ దేశం ఇది. ఎవరు ఎక్కడైనా సభలు సమావేశాలు పెట్టుకోవచ్చు. ఎందుకు అడ్డుకున్నారు అనే ప్రశ్నలు లేవనెత్తున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ మాట్లాడేది ఏమన్నా పాలస్తీనా, పాకిస్తానా, 100% వస్తామని చెప్తా ఉన్నాడు కదా. నేను అదే అంటున్నా, మీరు రండి. ఇప్పుడు మీకు భూములు లేవా? మీకు ఇల్లు లేవా? హైదరాబాద్లో మీకు స్టూడియోలు లేవా? మీకు షాపింగ్ కాంప్లెక్స్లు లేవా? మీ ఆంధ్ర వాళ్ళు తెలంగాణ రాష్ట్రం మీద పడి కబ్జా చేస్తలేరా? మేము అంటున్నామా? సరే, ప్రభుత్వాలు తమ పని తను చేసుకుంటూ పోతున్నాయి, మేము దాన్ని కాదంటలేం కదా. మేము ఎక్కడ ఇంటరప్ట్ అయినా, మేము ఎక్కడ మీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాం. మీరే మా తెలంగాణ రాష్ట్రానికి వచ్చి మీ ఏ జాగిరా అంటే మేము మాట్లాడొద్దా? మేము ప్రశ్నించొద్దా? మరి ఎంతోమంది 1200 మంది ఆత్మ బలిదానం చేసుకున్న చరిత్ర కదా తెలంగాణ రాష్ట్రానికి ఉన్నది. మరి మా అమరులను ఆశయాలను నువ్వు విస్మరిస్తూ మాట్లాడితే మేము ఊరుకోవాలా? మేము చెప్పుకుంటూ మాట్లాడే సమాధానం మేము చెప్పొద్దాం. మరి తెలంగాణ ఏర్పాటుకు నేను వ్యతిరేకం కాదు, కానీ తలుపులు మూసి అప్రజాస్వామికంగా ఏర్పాటు చేయడాన్ని నేను వ్యతిరేకిస్తున్నా. కాకపోతే నాకు తెలంగాణ అంటే ప్రేమ అని చెప్తా ఉన్నాడు కదా. అడ్డగాడితే పవన్ కళ్యాణ్ అదే చెప్తున్నాను. నేను మళ్ళీ చెప్తున్నా, ఎందుకు మాట్లాడుతున్నా ఇట్లా. నేను కారణం చెప్తాను వినండి. తలుపులు మూసి, పార్లమెంట్ తలుపులు మూసి మీరు బిల్లును ప్రవేశపెట్టారంటే నమ్మొచ్చు అయ్యమాట? మీరు చెప్పండి. ఆయన బీజేపీ పెయింటెడ్గా ఉన్నాడు, మిమ్మల్ని అడుగుతున్నాను నేను. బీజేపీ సమర్థించలేదా తెలంగాణ రాష్ట్రాన్ని? చెప్పండి. మరి పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నప్పుడు బీజేపీ పార్టీ నాయకులు ఏం చేస్తున్నారు మీరు చెప్పండి. ఏదో టీడీపీ పార్టీ బీజేపీ కలిసి ఉంది కదా మరి ఏపీలో. మరి బీజేపీ పెయింటెంటే కదా మరి పవన్ కళ్యాణ్, మరి చెప్పాలి కదా. మరి బీజేపీ మరి సమర్థించిందా లేదా? తలుపులు మూసి చేసిన విషయం అనేది. ఎంతోమంది పోరాట వీరులు, ఎంతోమంది మహనీయులు, ఎంతోమంది ఆత్మ బలిదానాల వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చింది మనం చెప్పుకుంటాం కదా. పార్లమెంటు సాక్షిగా తెలంగాణ రాష్ట్రం వచ్చింది కదా. మరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కాదా ఇది? చెప్పండి. మీరు మా ఆత్మగౌరవాన్ని, మా అస్తిత్వాన్ని, మా పోరాటాన్ని మీరు శంకిస్తారా? మీరు ప్రశ్నిస్తారా? మీకు అంత దమ్ము ఉందని అడుగుతున్నా. ఇప్పుడు గద్దర్ అంశం కూడా తీసుకొచ్చిండు. మీకు అసలు గద్దర్ గురించి ఏం తెలుసు? నా దగ్గరకు వచ్చి, నా ఆఫీస్ దగ్గరకు వచ్చి హక్కుగా అడిగితే నేను కారు కొనిచ్చిన, ఆయన బాగోగులు చూసిన. మీకు ఏం తెలుసు? నాకు కూడా ప్రేమ ఉంది తెలంగాణ బిడ్డలపై, గద్దర్పై అమితమైన ప్రేమ ఉందని చెప్తా ఉన్నాడు. నేను అదే చెప్తున్నా పవన్ కళ్యాణ్కు. గద్దారు పోరాటాల ఉద్యమకారుడు. గద్దారు గురించి మాట్లాడడం కదా, దాన్ని ముట్టుకోవడం కూడా నీ ఆత్మ ధన్యం, నీ శరీరం ధన్యమైనట్టు, నీ జన్మ ధన్యమైనట్టు, అవునా కదా? సరే, గద్దార్ కారు కొనిచ్చినట్టు కదా పవన్ కళ్యాణ్. నేను ఇప్పుడు చెప్తున్నా బిడ్డ, నువ్వు గద్దార్కి ఏ కారు కొనిచ్చినావో చెప్పు. తెలంగాణ రక్షణ వేదిక ఆధ్వర్యంలో మేము ఆ కారు కొనిస్తాం, తీసుకొని పో. అంతేగాని మా పోరాట నాయకులను, మా వీరులను, మా ఆత్మ బలిదానం చేసుకున్న అమరవీరులను కించపరిస్తే మాత్రం బరాబర్ని తోలుస్తాం. ఓకే, చింతల విజయ్ గారు ఇంకో ప్రశ్నలు ఏమనెత్తుతున్నారు ఏంటంటే, 12 ఏళ్ళు అయింది తెలంగాణ రాష్ట్రం వచ్చి. అస్తిత్వంపై దాడి జరిగే అవకాశం ఉంటే అంత వీక్గా ఉన్నారా తెలంగాణ ప్రజలు కానీ, నాయకులు కానీ? ఎందుకు అంత భయం ఎందుకు అనే ప్రశ్న వస్తుంది. ఎవరు వీక్ ఉన్నారు చెప్పండి. ఎవరు మాట్లాడట్లేదు, ఎవరు ప్రశ్నించట్లేదు. ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లోనే ఆంధ్ర జనసేన పార్టీ నాయకులు మాట్లాడితే, నా తెలంగాణ బిడ్డలైన జర్నలిస్టులు, నా తెలంగాణ బిడ్డలైన పాత్రికేయులు మీరు అంతా కూడా బయటికి వెళ్ళగొట్టలేదా? ఉరికించలేదా? మీరు బగాయించలేదా? మరి దాన్ని ఏమంటావు? దాన్నే ఆత్మగౌరవం అంటున్నాం, దాన్నే అస్తిత్వం అంటున్నాం. మీరే పడనప్పుడు ప్రజలకు వచ్చి మాట్లాడితే ప్రజలు భరిస్తారా? బరాబర్ బట్టలు చింపే చురికిస్తారు. అంటే ఇప్పుడు దేశంలో తెలంగాణ రాష్ట్రం అత్యుత్తమ స్థాయికి పోవాలంటే మార్వాడీలు ఉండాలి, ఉత్తరప్రదేశ్ వాళ్ళు ఉండాలి, బీహార్ వాళ్ళు ఉండాలి, అందరు ఉంటేనే కదా దేశంలో అత్యున్నత స్థానానికి పోయేది. మనం ఒక్కరు ఉంటే ఎట్లా పోతుంది అనే ప్రశ్న కూడా టీవీ డిబేట్లలో నడుస్తూ ఉంది. 30 సంవత్సరాల కింద అసలు మార్వాడీలు, గుజరాతీలు, రాజస్థాన్లు మా తెలంగాణ రాష్ట్రంలో ఏడున్నారు మీరు?
మరి 15 ఏళ్ళ కింద ఉన్నారు మీరు, అప్పుడు పాలన కొనసాగలేదా? అప్పుడు మా జీవితాలు మేము బతకలేదా? అసలు మా దేశ ఆర్థిక ప్రగతి కోసం మీరు మూలం అని చెప్పి చెప్తున్న గాడిద కొడుకు ఎవడు? అసలు మా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక ప్రగతికి మీరు మూలం అవుతున్నారని చెప్పి చెప్తున్న గాడిద కొడుకు ఎవడు? కేవలము గుజరాతీ మార్వాడి రాష్ట్రాలని బతికిస్తున్నది, ఈ రాష్ట్రంలో కాపాడుతున్నది బీజేపీ పార్టీ. నేను బీజేపీ పార్టీకి చెప్తున్నా, సూటికి చెప్తున్నా, సుత్తి లేకుండా చెప్తున్నా మీకు. తెలంగాణ బిడ్డలమైన మేము, మా భూములు, మా వనరులు, మా ఆర్థిక ప్రగతి మా ముఖ్యం, మా ఉద్యోగాలు, మా నీళ్లు మాకు ముఖ్యం. దయచేసి వీళ్ళ యొక్క అంతర్భాగం మాకు అవసరం లేదు, వాళ్ళ యొక్క అడుగు మాకు అవసరం లేదు. వాళ్ళు మా తెలంగాణ రాష్ట్రంలో వాణిజ్య సముదాయాలు పెట్టాల్సిన అవసరం మాకు లేదు, వాళ్ళు కాలేజీ పెట్టాల్సిన అవసరం లేదు. మీరేంద్రా మమ్మల్ని పోషించేది? నాకు అర్థం కాదు. అసలు మీ దగ్గర మా పనికే పెట్టుకోరు కదా మా తెలంగాణ బిడ్డలను. మా ఆర్థిక ప్రగతిలో అసలు మీ భాగస్వామ్యం ఎంత ఉంది? ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గుడులలో మీ భాగస్వామ్యం ఎంత ఉంది? ఏ గుడిలో అయ్యగారిని మీరు ఏ పూజారికి మీరు 10 రూపాయలు ఫండ్ ఇస్తున్నారు చెప్పండి? మీ అర్చకత్వానికి మీరు డబ్బులు ఇస్తున్నారు. మా గుడులలో, మా సాంప్రదాయాల్లో మీ భాగస్వామ్యం లేదు, మా గుడులలో మీ భాగస్వామ్యం లేదు, మా వాణిజ్య సముదాయాలలో మీ భాగస్వామ్యం లేదు, అసలు మా ఆర్థిక ప్రగతిలో మీ భాగస్వామ్యం లేదు, మా జీవితంలో మీ భాగస్వామ్యం లేనప్పుడు అసలు మీరు ఎవరు అని అడుగుతున్నా. అంటే ఎకానమీ కూడా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికుల వల్లనే ఎకానమీ బాగా పెరిగింది తెలంగాణ రాష్ట్రంలో. ముఖ్యంగా జీడిపి విషయంలో రంగారెడ్డి డిస్టిక్ మొదటి స్థానంలో ఉంది దేశంలో. అది కారణం ఏంటంటే దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి రావడం వల్లే జరిగింది. మీరు రావద్దు అడ్డుకుంటామంటే ఎట్లా అవుతుంది అనే ప్రశ్న కూడా వస్తుంది. మీకు ఒకటే విషయం చెప్తున్నా మిత్రులారా, జీడిపి ఏదైతే ఉందో ఈ జీడిపి కేవలం గుజరాతీ మార్వాడి రాజస్థాన్లో వాళ్ళు పెరుగుతుందని, ఈ రాష్ట్రంలో హైదరాబాద్లో పెరుగుతుందని మీరు అనుకుంటే అది తప్పు. మీరు చూడండి, తురు బజార్ పోదాం, బేగం బజార్ పోదాం, ఎక్కడన్నా పోదాం, వాళ్ళ కాలేజీలు కానీ వాళ్ళ హాస్పిటల్ కానీ ఎక్కడన్నా పోదాం, ఒరిజినల్ రిసిప్ట్ ఇయ్యరు. దుర్మార్గులు, దొంగలు, బట్టేజ్ బాజగాలి కొడుకులు, వాళ్ళ వల్ల జీడిపి ఎట్లా పెరుగుతుంది? ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో జీఎస్టీ ఎగకొడుతున్న దొంగన కొడుకులు కదా మొట్టమొదటి వ్యక్తులు వీళ్ళే. తెలంగాణ బిడ్డలు ఛాయ్ తాగితే కూడా 10 రూపాయలు ఇస్తారు, జీఎస్టీ ఎగొట్టరు. కానీ ఈ కొడుకులు 2 రూపాయలు ఇస్తే కూడా అందులో జీఎస్టీ ఎగొట్టారు. మార్వాడి, గుజరాతీ, రాజస్థానీ కొడుకులు, దొంగ కొడుకులు మా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడానికి, మా రాష్ట్రాన్ని ఆర్థిక దోపిడీ చేయడానికి, మా రాష్ట్రంలోని వనరులను దోచుకదేయడానికి వచ్చిన గాడి కొడుకులు, కల్తీ వ్యాపారంలో నెంబర్ 1 కొడుకులు. ఇప్పుడు మీరు హోమం చేయబోతున్నారా? హోమం చేస్తున్నాం. 25వ తారీఖున హైదరాబాద్లో, 25వ తారీఖు ఎల్బీ నగర్లో మాల్ మైసమ్మ దేవస్థానం ముందు జరిగే హోమానికి ఏదవుతుందో, తెలంగాణ అస్తిత్వ హోమానికి మీరందరూ కూడా, ప్రజలు, కవులు, కళాకారులు, మేధావులు, విద్యార్థులు, ఎవరైతే తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన ప్రతి ఒక్కరు కూడా రావాల్సిందిగా ఆ హోమాన్ని విజయవంతం చేసి కోరుతున్నాం మిత్రులు. ఆ హోమం వల్ల తెలంగాణ సమాజానికి ఏం చెప్పదలుచుకున్నాం? ఐక్యం చేస్తున్నాం మేము. తెలంగాణ రాష్ట్రంలో హోమం చేయడం, అస్తిత్వ హోమం అనేది అందరిని ఐక్యం చేయడం. తెలంగాణ రాష్ట్రంలో పుట్టిన భూమిపుత్రులైన ప్రతి బిడ్డ కూడా అస్తిత్వంలో భాగం. ఆ అస్తిత్వం కోసం హోమం చేస్తున్నాం. అస్తిత్వానికి బలం రావడం కోసం హోమం చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఇట్లా మొదటిగా చేయడం మీరే అనుకుంటున్నాం? ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిగా హోమం చేయడం మేమే చేస్తున్నాం. తెలంగాణ అస్తిత్వం కోసం మొట్టమొదటిసారి హోమం మేమే చేస్తున్నాం. తెలంగాణ ప్రజల అస్తిత్వం కోసం హోమం చేస్తున్నాం. వాళ్ళందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని, వాళ్ళ చేతివృత్తులు వాళ్ళకి దక్కాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని మేము హోమం చేస్తున్నాం. థ్యాంక్ యూ విజయ్ గారు. తెలంగాణ అస్తిత్వం కోసం హోమం జరగబోతుంది. ఫర్ ద ఫస్ట్ టైం అనుకుంటున్నా తెలంగాణ రాష్ట్రంలో ఇట్లా హోమం చేయడం, తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ ప్రజల బాగు కోసం. చూడాలి ఏం జరుగుతుందో. మొత్తం అయితే తెలంగాణ రాష్ట్రంపై ఇతర రాష్ట్రాల వాళ్ళ యొక్క దాడి తీవ్ర స్థాయిలో జరుగుతుంది. ఆర్థికంగా, వాణిజ్యపరంగా, మాటల పరంగా, భౌతికంగా చాలా ఎక్కువైపోయింది వాళ్ళ దాడి. 100% హోమం చేస్తున్నాం, తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండడానికని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.